నమస్తే టీవీ15 న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని విశాఖ కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ పి శివానంద అన్నారు. వైద్యులు సిబ్బంది విధి నిర్వహణలో బాధ్యతతో మెలిగేలా చూస్తున్నారన్నారు. ఆదివారం ఉదయం కేజీహెచ్ తన కార్యాలయంలో 2024కు సంబంధించి కేజీహెచ్ సేవలు అభివృద్ధి పనులపై మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత కేజీహెచ్ను మరింత అభివృద్ధి చేసేందుకు ప్రణాళికను సిద్ధం చేసినట్లు ఆయన తెలిపారు. కార్డియాలజీ, న్యూరాలజీ, ప్లాస్టిక్ సర్జరీ, పీడియాట్రిక్, క్యాన్సర్ చికిత్సను సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులో ఉన్నాయని, ఈ సేవలు ఉచితంగా అందించబడుతున్నాయని పేర్కొన్నారు. సేవా లోపాలను సరిచేసే దిశగా చర్యలు చేపట్టామని, ఎవరైనా సిబ్బంది డబ్బులు డిమాండ్ చేస్తే 089125901002, 089125901000 నెంబర్లకు ఫిర్యాదు చేయాలన్నారు. ఈ మేరకు రోగుల సహాయం కొరకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. హెల్త్ మినిస్టర్ సార్ శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు అండ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు శ్రీ కృష్ణబాబు గారు అండ్ మన విశాఖ కలెక్టర్ గారైన శ్రీ హరేంద్ర ప్రసాద్ గారు, వీరందరి కోఆపరేషన్ అండ్ వాళ్ళందరి విజన్ ఈ కింగ్ జార్జ్ హాస్పిటల్ డెవలప్ చేయాలనే ఒక దృఢ సంకల్పంతో ఈరోజు మనం ఈ కొద్ది రోజుల పాలన మనం ఏమేమి అడ్వాన్స్మెంట్లు మనం తీసుకురాగలిగాం ఈ హాస్పిటల్లో అనేది మీకు ఈ మీడియా పూర్వకంగా ప్రజలకు తెలియాలి. ఇంకా ఫ్యూచర్లో కూడా మేము ఏమేమి చేయబోతున్నాం, ఈ హాస్పిటల్కి ఏమేమి చేయబోతున్నాం. ఈ హాస్పిటల్ 3 స్టేట్స్ని కవర్ చేస్తుంది. ఇది 56 ఏకర్స్లో ఉంది అండ్ 52 బ్లాక్స్ ఉన్నాయి అండ్ 33 డిపార్ట్మెంట్స్ రాత్రి పగలనకుండా కష్టపడి ఈ పేద ప్రజలకి సేవ చేయడం కోసం ఇక్కడ నిరంతరం ఆర్నిష్లో పనిచేయడం అనేది జరుగుతుంది. సో మేము నేను ఛార్జ్ తీసుకున్న తర్వాత ఈ హాస్పిటల్లో చాలా డెవలప్మెంట్స్ అనేవి మేము చేయడం అనేది జరిగింది. పేద ప్రజల కోసం చేయడం అనేది జరిగింది. ఇందులో భాగంగా ఫస్ట్ ప్రజలకి హ్యాపీగా వచ్చిన వెంటనే రిసీవ్ చేసుకొని ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి అనేది తెలియజేయడం కోసం హెల్ప్ డెస్క్లు అనేవి ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈజీగా చదువుకున్న వాళ్ళు ఏ వార్డుకి వెళ్ళాలి అనేది తెలుసుకోవడం కోసం సైనేజ్ బోర్డ్స్ ఏర్పాటు చేసి వాళ్ళు క్లియర్గా ఆ ఏరియాకి రీచ్ అయ్యేటట్టు బోర్డ్స్ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అండ్ కౌన్సిలింగ్ రూమ్స్ అనేవి ఇది ఇంతవరకు ఎక్కడా లేదు. ఇది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇక్కడ మన హాస్పిటల్ ఇది మేము ఫస్ట్ స్టార్ట్ చేసిన తర్వాత ఐసీయూలోను కానీ క్రిటికల్ కేర్ యూనిట్లో ఉండేవాళ్ళు వాళ్ళ పేషెంట్లు తాలూకా అటెండెంట్స్కి మా పేషెంట్ ఏమవుతుంది, ప్రోగ్నోస్ ఎలా ఉంటుంది, ఏమవుతుంది అనేది చెప్పే నాదుడు లేడని వాళ్ళు కొంతమంది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వడంతో ఈ కౌన్సిలింగ్ రూమ్స్ నేను ఏర్పాటు చేసి కౌన్సిలింగ్ రూమ్స్లో కంపల్సరీ డాక్టర్ గారు ఆ పేషెంట్ తాలూకా పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, ప్రోగ్నోస్ ఎలా ఉంది అనేది చెప్పడం కోసం సెపరేట్గా ఒక కౌన్సిలింగ్ రూమ్ ఏర్పాటు చేసి అది కంపల్సరీ ప్రూఫ్గా చెప్పారా లేదా అనేది చెప్పడం కోసం కూడా వీడియో కెమెరా ఏర్పాటు చేశాను. అది ఆడియో కూడా రికార్డ్ చేస్తుంది. మనం చెప్పామా లేదా అనేది కంపల్సరీ పేషెంట్తో మనం మాట్లాడామా లేదా అనేది నేను చెక్ చేయడం కోసం వీడియో ఆడియో కెమెరా నేను అందులో ఇన్స్టాల్ చేసి అది క్లియర్గా మనం తెలుసుకోవడం అనేది జరుగుతుంది. సో దీనివల్ల చాలా మంది పేషెంట్లు దే ఆర్ వెరీ హ్యాపీ నౌ. వాళ్ళు నాకు వచ్చి ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చారు, చాలా బాగుంది సార్, ఇప్పుడు మాకు అన్ని కరెక్ట్గా చెప్తున్నారు అనేది వాళ్ళు చెప్పడం అనేది జరిగింది. 2 పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్స్ని నేను ఏర్పాటు చేశాను ఇక్కడ. మన మీడియా మిత్రులు కానీ ఎవరు ఏ పేషెంట్ అన్నా బాగోలేరు, మన పబ్లిక్ ఆఫీసర్స్ కానీ లేకపోతే పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కానీ ఎవరన్నా ఈ పేషెంట్ బాగోలేదు అంటే ఆ 2 నెంబర్లో మేము ఇవ్వడం అనేది జరిగింది. ఆ నంబర్లకు మీరు కాల్ చేసినా ఎవరు మా దగ్గరికి వచ్చినా ఆ 2 పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్స్ని కేటాయించి ఆ పేషెంట్ తాలూకా పరిస్థితులు ఎట్లా ఉన్నాయి అనేది కంపల్సరీ కావాల్సిన వాళ్ళకి చూపించి మీకు మళ్ళీ ఆ ఆఫీసర్స్తో మీకు ఫోన్ చేయడం అనేది జరుగుతుంది. సో డెఫినెట్గా మీకు పేషెంట్ సేవలు అందుతున్నాయా లేదా అనేది డెఫినెట్గా వాళ్ళకి
ఎవరైతే రెఫర్ చేశారో వాళ్ళకి తెలియజేసేటట్టు ఈ కార్యక్రమం కూడా ఏర్పాటు చేశాను. ఇంకోటి, పేషెంట్సే కాకుండా పేషెంట్ తాలూకా అటెండెంట్స్ చాలా సుదీర తీరాల నుంచి వస్తారు ఇక్కడికి. వాళ్ళకి ఏమీ తెలియదు, భోజనం ఎక్కడ చేయాలి, ఏ హోటల్కి వెళ్ళాలి, వాళ్ళ ఖర్చుతో కూడిన పని ఇది. ఈ ఖర్చుతో కూడిన పనిని వాళ్ళకి లేకుండా ఫ్రీగా భోజనం కోసం హ్యాపీగా అక్కడికి వెళ్ళి మంచి భోజనాన్ని వాళ్ళు తీసుకోగలుగుతారు. ఇది ప్రజలకు తెలియాలి. ఇక్కడికి వచ్చిన వాళ్ళు మళ్ళీ కష్టాలు పడకుండా భోజన వసతి వచ్చిన పేషెంట్ అటెండెంట్స్ కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇది ఒకటి మేము ఈ మధ్యన మేము ఏర్పాటు చేశాం. ఇంకోటి, అత్యవసర వైద్య సేవ వచ్చింది. ఏం చేశామంటే ఇది అత్యంత ఇంపార్టెన్స్ కలిగిన విషయం. మన కోటవరట్లో ఫుడ్ పాయిజనింగ్ తో మనకి 40 మంది పిల్లలు మన దగ్గర చేరడం అనేది జరిగింది. ఇందులో 40 మంది పిల్లలు ఫుడ్ పాయిజనింగ్ తో అడ్మిట్ అయినప్పుడు మన ఆంధ్రప్రదేశ్ అంతా మొత్తం అట్టుడికింది. ఎందుకంటే ఈ న్యూస్ తో అట్టుడికి 40 మంది పిల్లల్లో కూడా ఒక్క పిల్లడు కూడా చనిపోకుండా 40 మందిని మేము సేవ్ చేసి వాళ్ళ తాలూకా తల్లిదండ్రులకు అప్పగించి వారు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి మేము వెహికల్స్ లో డ్రాప్ చేసి వాళ్ళ ఇంటికి వాళ్ళని చేర్పించడం అనేది జరిగింది. ఇదైతే మాత్రం ఒక్క క్యాజువాలిటీ లేకుండా అంతమంది పిల్లల్ని మేము సేవ్ చేయగలిగాం. దీనికి విట్నెస్ గా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విచ్చేసి పిల్లలతో మాట్లాడి మన సేవలను గుర్తించి సార్ చాలా బాగా చేశారని ఆ రోజు మెచ్చుకోవడం అనేది జరిగింది. ఇది మనకి మన హాస్పిటల్కి నిజంగా ఇది ఒక మచ్చుతునక ఇదైతే మనం చెప్పగలం, మనం గర్వంగా చెప్పుకోగలం. సేవలు మన దగ్గర సేవలు ఏ క్యాజువాలిటీ లేకుండా 40 మంది పిల్లల్ని బ్రతికిచ్చి వాళ్ళ తల్లిదండ్రులకు మనం అప్పగించగలిగాం. ఇంకోటి, అదే రోజు